ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంగారం దొరికింది అంటే ఆ దొంగ కూడా దొరికే ఉంటాడు కదా? లేదు సార్, వాడు పారిపోయాడు. మనిషిని చూసారా? మనూరు వాడా బయట వాడా? ముసుగేసుకుని ఉండటం వలన మనిషిని ఐడెంటిఫై చేయలేకపోయింది. పోయిందనుకున్న బంగారాన్ని తెచ్చిచ్చారు. చాలా సంతోషం. ఆ బంగారం పోయాక మా ఆవిడ సరిగ్గా తిండి కూడా తినక సగం అయిపోయింది చూడండి. అన్నయ్య, ఇందులో ఏదో ఫోన్ ఉంది. అది మా డాడీ ఫోను. ఈ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? పెదనాన్న డాడీ ఎక్కడున్నారో తెలీదు, కానీ డాడీ ఫోన్ ఈ బ్యాగ్లో ఉందంటే నాకెందుకు భయంగా ఉంది. ఇంకా అర్థం కాలేదా? ఈ బంగారం తీసింది మీ నాన్న కాబట్టి మీ నాన్న ఫోను ఈ బ్యాగులో దొరికింది. అత్తయ్య, ఏంటి అరుస్తున్నావు? బంగారం పోయింది కాబట్టి మీరు ఊరెళ్ళడానికి వీల్లేదు అన్న తర్వాత మీ నాన్న కనిపించలేదు. చివరికి పెళ్లికి కూడా రాలేదు అంటే అర్థం ఏంటే? ఈ బంగారంతో మీ నాన్న పారిపోయాడు. అక్క, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటమేనా? ఉన్న మాటే అంటున్నాన్రా. మరి బ్యాగ్లోకి వాళ్ళ నాన్న ఫోన్ ఎలా వచ్చింది? మా డాడీకి అంత కర్మ పట్టలేదు. మీరు దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. కర్మ పట్టకపోతే ఏడే మీ డాడీ? ఈ బంగారంతో ఎలా బయటపడాలా, ఎటు పోవాలా, ఇంటి దగ్గరుంటే పోలీసులకు దొరికిపోతామని భయపడి బయట తిరుగుతూ పోలీసులకి కనిపించుంటాడు. పోలీసులకు దొరకగానే పారిపోయి ఉంటాడు. మా డాడీ అలాంటి మనిషి కాదు. ఆయన స్థాయికి అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. డాడీ ఏమయ్యారో అని ఆలోచించకుండా ఆయన ఇలా దొంగని చేయడం న్యాయం కాదత్తయ్య. పద్మా, నీకు ఆర్జని ఏడిపించడం తప్ప ఏం పనిలేదా? వాళ్ళ నాన్న అమెరికాలో పనులన్నీ వదిలేసి నీ బంగారం దొంగతనం చేయటానికి ఇంత దూరం వచ్చినట్టు మాట్లాడుతున్నా? ఎంత దూరం నుంచి వచ్చినా దొంగ బుద్ధి మారుద్దా ఏంటి? పద్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.